ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టేసింది నాంపల్లి కోర్టు. బెయిల్ కోసం ఇటీవల 4 నిందితులు పిటిషన్ వేశారు. A2 ప్రణీత్ రావు, A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారించిన కోర్టు కొట్టేసింది. విచారణ కీలక దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు వాదించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు 4 నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టేసింది నాంపల్లి కోర్టు. బెయిల్ కోసం ఇటీవల 4 నిందితులు పిటిషన్ను వేశారు. A2 ప్రణీత్ రావు, A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారించిన కోర్టు కొట్టేసింది. విచారణ కీలక దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు వాదించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు 4 నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసింది. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ట్యాపింగ్ కేసులో 4 నిందితులకు బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు అటు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు చాలా యాక్టివ్గా పనిచేశారు పూర్తి స్థాయిలో. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించారు అనే అభియోగాలు, అలాంటి ఆరోపణలు రావడం, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు దాన్ని కన్ఫెస్ చేసిన పరిస్థితి కూడా ఉన్న సిచ్యువేషన్ మనం చూసాము. అయితే నిందితులకు సంబంధించి మళ్ళీ ఒకసారి మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. అయితే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ సంబంధించి ఆర్గ్యుమెంట్స్ కొద్దిసేపటి క్రితమే పూర్తయ్యాయి. ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా చాలా క్లియర్గా ముందుగా నిందితులకు సంబంధించిన న్యాయవాది, ఎందుకంటే నిందితులు ఆల్రెడీ దాదాపు 100 రోజులు అవుతుంది జైల్లో ఉండబట్టి, దాంతోపాటు ఇటు ఛార్జ్ షీట్ సంబంధించి కూడా దాఖలు చేయలేదు. ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది కానీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం వెనుక అంతర్యం ఏంటి అని ప్రశ్నించడంతో పాటు, ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్ కంటే ముందే ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్, దాంతోపాటు విచారణాధికారి ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి విచారణాధికారిగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా జడ్జిని సపరేట్గా కలవడాన్ని కూడా లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా దాన్ని నిందితుల తరఫు న్యాయవాది తప్పుపట్టి వీటన్నిటిపైన కూడా వాదించిన పరిస్థితి. సో పోలీసులకు సంబంధించిన వాదనలు మాత్రము కేసు కీలక దశలో ఉంది ఇన్వెస్టిగేషన్ సంబంధించి. సో ఇలాంటి టైంలో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దు, బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా కేసు మొత్తం తారుమారు అవ్వడం కాకుండా ఇతరులు ఎవరైతే ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరిని కూడా వీళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అనేది వాదించారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పాత్ర, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళందరి కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా ప్రభాకర్ రావు కన్సర్నల్లో ఇదంతా జరిగింది, ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఇదంతా చేశాము అన్నారు. సో ప్రభాకర్ రావుని కూడా తీసుకురావాలి, ప్రభాకర్ రావు వేరే ప్లేస్లో ఉన్నాడు, ఇతర దేశంలో ఉన్నాడు, అతన్ని కూడా తీసుకొచ్చి విచారణ చేయాలి. సో అలాంటి నోటీసులు ఇవ్వడమా లేకపోతే అలాంటి ప్రాసెస్ నడుస్తుంది. సో ఒక క్రూషియల్ స్టేజ్లో కేసు ఉంది కాబట్టి ఇలాంటి టైంలో వీళ్ళకి బెయిల్ మంజూరు చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసు నీరుగారే అవకాశం ఉంటుంది. ఈ కేసు మొత్తం కూడా తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇంకా కీలకమైన సమాచారము, ఇది ఇతరులు పాత్ర ఏంటి అనే దానిపైన ఇప్పటికే ఎవరైతే అరెస్ట్ అయిన పోలీసు అధికారులు నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దు. ఇలాంటి టైంలో బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా కేసు సంబంధించి చాలా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే వాదనలు పోలీసు సంబంధించిన న్యాయవాది వినిపించిన పరిస్థితి. సో ఆర్గ్యుమెంట్స్ అయితే చాలా వాడివేడిగా జరిగాయి. ఎందుకంటే పోలీసు అధికారులు అందరూ కూడా ఈ కేసు సంబంధించి ఎవరైతే మెయిన్గా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఆ ఆఫీసర్లు జడ్జిని కలవడాన్ని మాత్రం పూర్తి స్థాయిలో లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా అది ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, అలా కలవకూడదు అంటూ మాత్రం నిందితులకు సంబంధించిన న్యాయవాది ఆ పాయింట్ని చాలా స్పెసిఫిక్గా ఈ వాదనలో భాగంగా రేజ్ చేసిన పరిస్థితి. దాంతోపాటు ఛార్జ్ షీట్లకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేయలేదు అంటూ చెప్పిన దానికి మాత్రం పోలీసులు గట్టిగానే ఆర్గ్యుమెంట్స్లో బాగా కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఛార్జ్ షీట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, దాన్ని రెక్టిఫై చేయాలి అంటే మళ్ళీ వాటన్నిటిని కూడా సరి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు అనేది సరి అయింది కాదు అంటూ కూడా పోలీసులకు సంబంధించిన న్యాయవాది వాదించారు. సో వాదనలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కేసు సంబంధించి క్రూషియల్ స్టేజ్లో ఉంది. పూర్తిగా కూడా ఇంకా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్షన్ జరుగుతుంది, వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి టైంలో కీలకంగా వ్యవహరించిన ఈ 4 కానీ బెయిల్ మంజూరు చేస్తే కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసి కూడా లాభం లేకుండా ఉంటుంది. సో ఈ ఫైనల్ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టిగేషన్ ఉంది, కేసు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ పోలీసులు ఏదైతే వాదించిన వాదనలకి న్యాయమూర్తి ఏకీభవించి నిందితులకు సంబంధించిన మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ సంబంధించి నాంపల్లి కోర్టులో కొట్టివేశారు. దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో కూడా నిందితులు పలుమార్లు ఏ గ్రౌండ్లో ఏ విధంగా బయటికి రావాలి అనేదే చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క అవకాశాన్ని నిందితులు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గతంలో కూడా బెయిల్ సంబంధించిన కొన్ని వాదనలు కొన్ని పిటిషన్లు వేసినప్పుడు ఆ వాదనలో భాగంగా కూడా కేవలం పోలీసులు ముందు నుండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులు ఎవరైతే అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి బెయిల్ మంజూరు చేస్తే మాత్రం కేసు మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది, ప్రభావితం అవుతుంది, వీళ్ళంతా కూడా తారుమారు చేసే అవకాశం ఉంటుంది బయటకు వస్తే అనే వాదనలే ముందు నుండి వాదిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు మ్యాండేటరీ బెయిల్ సంబంధించిన విషయంలో కూడా నిందితులకి బెయిల్ మంజూరు చేస్తే మాత్రం కేసు నీరుగారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంజూరు చేయొద్దు అనే పోలీసు సంబంధించిన న్యాయవాది వాదనలకే న్యాయమూర్తి ఏకీభవించి ప్రస్తుతం నిందితులు ఏదైతే మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో దాన్ని అయితే నాంపల్లి కోర్టు కొట్టివేసింది. యశోద.